హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకు జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దాని డీటెయిల్స్ చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్ అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. సో ఫస్ట్ అటెంప్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు, అలాగే ఏజ్ లిమిట్ ఇచ్చారు, దాంతోపాటు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో దీనికి సంబంధించిన ఐడెంటిఫై కేటగిరీస్ ఆఫ్ పీడబ్ల్యూబీడీ. సో అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ సంబంధించి 3 పోస్టులు అయితే ఇచ్చారు. అకౌంటెంట్ ఒకటి, అలాగే జూనియర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఇన్స్పెక్టర్. సో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఏజ్ క్రైటీరియా వచ్చి 30 ఇయర్స్ అయితే ఉంది. సో అకౌంటెంట్కి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 28,600 నుంచి 1,15,000 వరకు అయితే ఉంది శాలరీ స్ట్రక్చర్. అలాగే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 21,500 నుంచి 86,000 వరకు అయితే ఉంది శాలరీ స్ట్రక్చర్. అలాగే జూనియర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 21,500 నుంచి 86,500 వరకు అయితే ఉంది. సో వీటన్నిటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే 30 ఇయర్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అకౌంటెంట్కి సంబంధించి ఎంకామ్ విత్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. సో అకౌంటెంట్ అంటే బీకామ్ కానీ ఎంకామ్ కానీ ఉండాలి. సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీంట్లో 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 23. సో ఎస్సీకి వచ్చేసి 4 వేకెన్సీస్, ఎస్టీకి వచ్చేసి 2, ఓబీసీకి వచ్చేసి 5, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ వాళ్ళకి 10. సో ఓవరాల్గా 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికైతే చూసుకోండి. అలాగే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, అలాగే టైపింగ్ స్పీడ్ అయితే 40 words per minute ఇన్ ఇంగ్లీష్. సో అదైతే ఉండాలి. సో దీంట్లో వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 25 వేకెన్సీస్ అంటే ఎస్సీకి 4 ఉన్నాయి, ఎస్టీకి 2 ఉన్నాయి, ఓబీసీకి 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 11 ఉన్నాయి. సో ఓవరాల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి. జూనియర్ అసిస్టెంట్కి చూసుకోండి. అలాగే జూనియర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని ఇచ్చారు. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ రా జూట్, ఇట్స్ గ్రేడింగ్ అండ్ అసార్టింగ్ అండ్ బెయిలింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అని ఇచ్చారు. సో 12th క్లాస్తో పాటు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీకి 7 ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, ఓబీసీకి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 17. సో టోటల్గా 42 అయితే ఉన్నాయి. ఇవైతే క్లియర్గా చూసుకోండి. సో వేకెన్సీస్ అయితే చాలా బాగున్నాయి, అన్నిటికీ అప్లై చేసుకోండి. సో అబోవ్ వేకెన్సీస్ ఇంక్లూడ్ బ్యాక్లాగ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆల్సో. సో అది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో జనరల్ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి, ఓబీసీ వాళ్ళకు 33 ఇయర్స్ అయితే ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్ ఉండాలి, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 40 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 43 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇన్ ఫోర్స్ అని ఇచ్చారు. జాబ్కి సంబంధించిన సెలెక్షన్ క్రైటీరియా అండ్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ సిబిటి. సో ఇదేంటంటే అకౌంటెంట్కి జాబ్కి సంబంధించింది. సో దీనికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ స్టేజ్ 1లో. స్టేజ్ 2లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 3లో వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్. సో స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, స్టేజ్ 3 వచ్చేసి ఫైనల్ మెరిట్ టెస్ట్. సో ఫైనల్ మెరిట్ టెస్ట్లో మీ పేరు ఉంటే మీకు జాబ్ వచ్చేసినట్టే. సో క్వాలిఫైయింగ్ పారామీటర్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 50% అయితే మార్క్స్ అయితే రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 45% మార్క్స్ అయితే రావాలి. సో అదైతే చూసుకోండి. అలాగే దీనికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకైతే స్టేజ్ 1లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్టేజ్ 2లో. స్టేజ్ 3లో వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్. సో
స్టేజ్ 1లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే టైపింగ్ టెస్ట్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్కి. స్టేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్టేజ్ 3లో ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు జాబ్ అయితే వచ్చేసినట్టే. సో దీనికి సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈఎస్ఎం వాళ్ళకి 50% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే టైపింగ్ టెస్ట్ అయితే చూసుకోవాలి. టైపింగ్ టెస్ట్లో వచ్చేసి 40 words per minute అయితే ఉండాలి ఇంగ్లీష్లో. సో అదైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకా జూనియర్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సో జూనియర్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది స్టేజ్ 1లో సిబిటి కంప్యూటర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 3లో ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టేజ్ 4లో ఫైనల్ మెరిట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 4 స్టేజెస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫైయింగ్ పారామీటర్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇలా తర్వాత మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన 3 జాబ్లకు సంబంధించింది. సో క్వాలిఫైయింగ్ పారామీటర్ ఇన్ ట్రేడ్ టెస్ట్. సో ట్రేడ్ టెస్ట్లో వచ్చేసి అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలి ట్రేడ్ టెస్ట్లో కూడా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే రావాలి ట్రేడ్ టెస్ట్కి కూడా. సో అది. So the final result will be based on the merit list, which shall comprise of the total marks secured in CBT along with the marks obtained in the trade test and clearance in the document verification. సో ఇవి ఏంటి అంటే అన్ని స్టేజెస్లో కలుపుకొని ఫస్ట్ సిబిటీలో క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్లో పాస్ అవ్వాలి, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్లో వచ్చిన ఆధారంగా వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. www.jute.corp.in అనే వెబ్సైట్ నుంచి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. దానికి సంబంధించిన వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబరు, మీ డీటెయిల్స్ ఆఫ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నుంచి అయితే పేమెంట్ చేయాలి. అలాగే స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దెన్ 3 weeks ఓల్డ్. సో జస్ట్ 3 weeks లోపలనే ఉండాలి మీ ఫోటో అనేది దిగింది. సో ఆ ఫోటోగ్రాఫ్ అయితే స్కాన్ చేసి పెట్టండి. స్కాన్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్. స్కానర్డ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. సో అది. తర్వాత డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 10th class సర్టిఫికేట్ కానీ, అడ్మిట్ కార్డ్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా సరే, ఐడికి మాస్క్డ్ ఆధార్ కార్డు కానీ, ఎలక్షన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్ కార్డు కానీ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఫైనల్ ప్రొవిజనల్ డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ ఫర్ 10th, 12th గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాజ్ అప్లికబుల్. సో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ. సో ఇంకా ఏవైనా సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవన్నీ మెన్షన్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీజు అయితే 250 రూపీస్ అయితే ఉంది. వన్స్ మీరైతే అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీకైతే అది నాన్ రిఫండబుల్ అని చెప్తున్నారు. సో ఎగ్జామ్ ఫీజు కట్టే ముందే ఆలోచించుకొని పే చేయండి. తర్వాత అయితే కట్టిన తర్వాత అయితే మీకైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హెల్ప్ డెస్క్ అని ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అలాగే ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు అప్లికేషన్స్లో కానీ, మీకు ఏదైనా ప్రాసెస్లో కానీ అర్థం కానట్లయితే, ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వాళ్ళ సపోర్ట్ టీమ్కి అయితే కాంటాక్ట్ చేయండి. మెయిల్ ఐడి ఉంది, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉంది. అయితే 9:30 to 5:30 PM లోపే వాళ్ళు అయితే మీకు ఆన్సర్ చేస్తారు. సో అదైతే చూసుకోండి. అలాగే టైం ఫ్రేమ్, కట్ ఆఫ్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ September 1st నాటికైతే మనం మాట్లాడుకున్నటువంటి ఏజ్ క్రైటీరియా లోపల ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 10th September నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్కి 38th September 2024, అంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు లాస్ట్. సో ఆన్లైన్ అప్లికేషన్కి. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో అది త్వరలోనే చేయబోతున్నారు. అప్పటి వరకు అయితే మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి.
సో అండ్ ఇదే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అకౌంటెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ ఇన్స్పెక్టర్ ఒకటి. సో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 3 పోస్టులు అయితే ఉన్నాయి. 3 పోస్టులకి వేకెన్సీస్ ఒకదానికి 23, ఒకదానికి 25, ఇంకొకదానికి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ కూడా డిస్కస్ చేసాం కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఐ హోప్ మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వర్త్ అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీప్ వాచింగ్ మై వీడియో.